నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎక్కడో రహస్యంగా కొందరికే పరిమితమైన వ్యసనం. కానీ నేడు అది ఇంటింటి వాకిట్లో నిలిచిన భయంకరమైన సంక్షోభం. డ్రగ్స్ రకం రూపం ఏదైనా నిండు జీవితాలు బలైపోతున్నాయి. ఎన్సీఆర్బీ యుఎన్ఓడిసి నివేదికలు ఆ విషయంలో షాకింగ్ నిజాలు చెబుతున్నాయి. దేశంలో జరుగుతున్న తీవ్ర నేరాల్లో, ముఖ్యంగా మహిళలపై దాడులు, రోడ్డు ప్రమాదాల్లో చాలామంది నిందితులు ఏదో ఒక మత్తుకు బానిసలైన వారే అని తేలుతోంది. ఇక్కడితో ఆగడం లేదు. ఈ వ్యసనం నేరుగా మన కుటుంబ వ్యవస్థపై దాడి చేస్తోంది. పెళ్లి కాబోయే పిల్లాడు డ్రగ్స్ బానిస అని తెలిసి చివరి నిమిషంలో పెళ్లిళ్ళాగిపోతున్న ఘటనలు, పెళ్లైన కొద్ది రోజులకే భాగస్వామి మత్తుకు బానిసని తెలిసి కోర్టుల చుట్టూ విడాకుల కోసం తిరుగుతున్న జంటల సంఖ్య పెరుగుతోంది. గృహహింస, అనుమానాలు, ఇలా ఎన్నింటికో మత్తే కారణం అన్న విశ్లేషణలు కలవరపెడుతున్నాయి. ఎందుకు ఈ ఉపద్రవం, ఏదీ పరిష్కారం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు బి రెడ్డన్న గారు, విశ్రాంత అదనపు డీసీపీ, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి రెడ్డన్న గారు. నమస్కారం అండి. అట్లాగే ఉమారాజు గారు, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్పర్సన్, విశాఖపట్నం నుంచి. నమస్తే అండి ఉమా గారు. నమస్తే అండి. నమస్తే. రెడ్డన్న గారు, ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు కేవలం అబ్బాయి ఉద్యోగం, ఆస్తిపాస్తులే కాదు, డ్రగ్స్ వంటి అలవాట్లు ఉన్నాయా అని ఆరా తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది డ్రగ్స్ మీరు చెప్పినట్టుగా ఓ 15 ఏళ్ళు నేను కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేశానండి. అప్పుడు ఈ డ్రగ్స్ మహమ్మారి ఇప్పుడు ఎంత ఉందో దాంట్లో 1% కూడా లేదు. ఎందుకంటే ఈ నార్కోటిక్ డ్రగ్ ఎంతగా ప్రబలిపోయిందంటే ప్రతి ఇంట్లో కూడా ఒక అబ్బాయో అమ్మాయో దీనికి అలవాటు పడ్డాడేమో అని కలవరపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సప్లై అంత విపరీతంగా తయారైంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ సప్లై ఎందుకు పెరిగిపోయింది ఏమంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సంపాదన పైన మోజు చూపిస్తున్నారు. పిల్లలకి మంచి వెహికల్స్ ఇవ్వాలి, మంచి అకామిడేషన్ ఇవ్వాలి, మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేయాలి, వాళ్ళకి ఇదే చూస్తున్నారు తప్ప మిగతాదేవి చూడటంలో. దానివల్ల వాళ్ళిద్దరూ సంపాదన మీద పడి పిల్లోళ్ళని ఏ విధంగా పెరుగుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది తెలియకుండా మత్తుకి అలవాటు పడిపోతున్నారు. దానివల్ల ఏమో అందులో స్మాల్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఓ తల్లి తండ్రి కొడుకు, లేదా కూతురు, లేదు కూతురు కొడుకు తల్లి తండ్రి, అంతే. చుట్టుపక్కల ఎవరికీ సంబంధం ఉండదు. వీళ్ళు సంపాదనలో పడి పిల్లోళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అని తెలియడం రాదే. అందువల్ల ఏమైపోయిందంటే డబ్బులు విచ్చలవిడిగా వాళ్ళ చేతుల్లో దొరకడం సర్వసాధారణమైపోయింది. ఈ కారణాల వల్ల పిల్లలు చిన్నగా మత్తులు, ఎందుకంటే యూత్ ఎప్పుడు ఏదో ఒక కొత్తది తెలుసుకోవాలి అనేటువంటి ఆరాటంలో ఉంటారు. ఫ్రెండ్స్ చేరినారనుకోండి, దాంతో ఫ్రెండ్స్ 2-3 దీనికి అలవాటు పడిన వాళ్ళు ఉంటే మిగతా అందరిని కూడా చెడగొట్టి దీనికి బానిసలను చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ విధంగా ఈ అబ్బాయికి ఈ అలవాటు లేదు అని చెప్పడానికి లేదు. దాంతో ఏమైపోయిందంటే పిల్లలకి డబ్బులు చేతిలో ఉన్నాయి, అలవాటు చేసే ఫ్రెండ్స్ ఉన్నారు, డ్రగ్స్ విపరీతంగా అవైలబిలిటీ కూడా ఉంటుంది. దానివల్ల వీళ్ళు డ్రగ్స్కి మహమ్మారికి బానిసలు అవుతున్నారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డ్రగ్స్ మహమ్మారిని బడి తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. అందువల్ల పెళ్లి చేయాలి అన్నా, ఎవరన్నా పిల్లోడినితో సంబంధాలు కుదుర్చుకోవాలన్నా ముందు వాడి అలవాట్ల గురించి చాలా జాగ్రత్తగా, చాలామంది లాస్ట్ మినిట్లో పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లి ఫిక్స్ అయి పెళ్లి అయిన తర్వాత కూడా ఈ 4వ రోజు 3వ రోజు హనీమూన్కి పోయి అక్కడ ఈ డ్రగ్స్ మత్తులో పడిపోయి ఉంటే తల్లికి తండ్రికి ఫోన్ చేసి, నేను ఈ విధంగా మోసపోయానమ్మా, నా భర్త ఈ విధంగా అలవాటు పడ్డాడు, నన్ను బలవంతం చేస్తున్నాడు అనేటువంటి చాలామంది విడాకులకు పోతున్నారు. అదే కాకుండా ఈ డ్రగ్స్ తీసుకొని గృహహింసకు పాల్పడే వాళ్ళ సంఖ్య విపరీతంగానే ఉంది. ఇప్పుడు అంటే పోను ఈ మహమ్మారి ప్రతి గడపని తలుపు తడుతుందనే అనుకోవాలి. అదేవిధంగా ఈ ఆలనా ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు ఈ డ్రగ్స్ నుంచి ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. ఉమారాజు గారు, మీరు చెప్పండి. ఇటీవల నార్కోటిక్స్ బ్యూరో పట్టుకుంటున్న వారిలో వైద్య విద్యార్థులు, ఐటీ నిపుణులు తరచూ బయటపడుతున్న పరిస్థితి. డ్రగ్స్ విస్తృతిపై ఇదేం చెబుతోంది మనకు? దేనికి సంకేతం ఇది? ఇది ఒక
ఐటీ సెక్టర్ లేకపోతే మెడికల్ కాలేజెస్ అనే కాదండి, అన్ని చోట్ల కూడా ఇది కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు దే ఆర్ మచ్ ప్రోన్ టు స్ట్రెస్, అట్లానే టార్గెట్స్, నైట్లో నిద్ర ఉండకపోవటం, అట్లానే సొంత యాస్పిరేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ స్టూడెంట్ని తీసుకుంటే 9th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ నుంచి కూడా తన యాస్పిరేషన్స్, తన ఫ్యామిలీ పేరెంటల్ యాస్పిరేషన్స్ తోటి వాళ్ళకి చాలా చదువు ఒత్తిడి ఉంటుంది. ఆ తర్వాత కూడా ఎంసెట్ అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ అయిపోయేసరికి ఎప్పుడైతే ఇవన్నీ కంప్లీట్ చేసి తను అనుకున్న ప్లేస్కి వస్తాడో అది సబ్ గోల్ అనేది మర్చిపోతున్నాడు. తన గోల్ ఇంకా ఉంది, ఇంకా చదవాలి, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా చాలా అచీవ్ చేయాలి. కానీ ఈ ఒకసారి ఎప్పుడైతే మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్ అని, లేకపోతే తను అనుకున్న ప్లేస్కి చేరిపోతున్నారో వాళ్ళకి ఏంటంటే చాలా మేము పెద్దవాళ్ళం అయిపోయాం ఇంకా మనం అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనివ్వండి, అట్లానే ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఎక్స్పెరిమెంట్స్, లేకపోతే పార్టీ కల్చర్, ఈ రోజుల్లో నైట్ కల్చర్, ఇట్లాంటి వాటి మూలంగా కూడా ఎక్స్పెరిమెంట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆ ఎక్స్పెరిమెంట్స్ మూలంగానే నిదానంగా అప్పుడప్పుడు అలవాటు, ఆ తర్వాత అది వ్యసనంలోకి దారితీసే క్రమంలో వెళ్తుంది ఓకే అండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. రెడ్డన్న గారు, ఎవరు డ్రగ్స్ ఆల్కహాల్ తీసుకున్నారో తెలియడం లేదు. చాలామంది కుటుంబ సభ్యులకి అది తెలియదు. వారిని పెళ్లికి ముందే ఎట్లా గుర్తించాలి? డెఫినెట్గా టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఇప్పుడు పెళ్లి కొడుకును వాళ్ళ అమ్మ నాయనకు అస్సలు తెలియదు వీడు డ్రగ్స్. నా దగ్గరకి కౌన్సిలింగ్కి వస్తుంటారు. కౌన్సిలింగ్కి తెచ్చే తల్లిదండ్రులు ఏమయ్యా వీడిని తీసుకుపోయి ఏదో ఆశా హాస్పిటల్లో లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్లోనూ ఇంకో దగ్గర జాయిన్ చేద్దాం, నాకు తెలిసిన ఫలానా డాక్టర్ ఉన్నాడు అక్కడ ఆయన కౌన్సిలింగ్ ఇప్పించి చేద్దామంటే వద్దు సార్, తెలియనివద్దు, నాకు పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఉంది, అదే కాకుండా మా కుటుంబం పరువు పోతుంది అనే ధోరణిలోనే పోతున్నారు తప్ప అరే వీడికి మంచిగా ఒక దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిస్తాము అనే భావం లేదు. మీరే ఏదన్నా చేయండి, గుట్టుగా జరగాలి. దీనివల్ల ఏమైపోతుందంటే చాలామంది అశ్రద్ధ చేస్తున్నాడు. బంగాకే కదా, లేదు ఏదో నార్కోటిక్ డ్రగ్గే కదా, ఏమవుతుంది అని వాళ్ళు ఏదో రూమ్లో బంధించి 2 దెబ్బలు కొట్టు ఏదో భయపెట్టి చేస్తున్నారు. దానివల్ల ప్రయోజనం లేదు, ఇంకా రెచ్చిపోతారు, ఇంకా ఎక్కువ చేస్తారు. సో సరైనటువంటి అవగాహన తల్లిదండ్రులకు లేకపోవటము, అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు ఎవరినో అడిగేసి ఊరికే ఉంటున్నారు. కానీ ఆ అబ్బాయిని గురించి తెలుసుకోవాలంటే వాడిని ఫ్రెండ్స్ని మచ్చక చేసుకొని అబ్బాయి ఏంటి మా ఈ అబ్బాయి పెళ్ళి ఇస్తున్నామని చెప్పుకోకుండా ఎట్లాంటి వాడు ఏం కథ అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ డెఫినెట్గా చెప్తారు. వాడెక్కడండి బాబు, వాడు సాయంత్రం అయితే ఫలానా దగ్గరికి పోతాడు, ఆ పబ్లో కూర్చొని నార్కోటిక్ డ్రగ్ సేవిస్తాడు, లేదు హుక్కా సెంటర్లో పోయి నార్కోటిక్ సేవిస్తాడు, లేదు వాని ఫ్రెండ్స్ 3 కూడా అట్లాంటి వెదవలేనండి, రాత్రంతా అక్కడ పోయి తిరుగుతారనేది చెప్తారు. అదే కాకుండా ఈ మార్కెట్లో ఏం చేస్తారంటే వీళ్ళు బ్రోకర్లకు పోతారు, అడుగుతారు, ఎట్లా అబ్బో వాడు బ్రహ్మాండమైన అస్సలు ముట్టుకోడండి అంటారు. వాడికి లేని అలవాటు అంటూ ఉండదు. ఆ విధంగా పిల్లల్ని కొంచెం గమనించాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమిటి, లేదు ఎవరినైనా హైర్ చేయాలి, ఎక్కడ తిరుగుతాడు, ఎవరితో ఉంటాడు, ఏం చేస్తాడని ఆ విధంగా కనిపెట్టగలిగితే. అదే కాకుండా వాళ్ళ బంధువర్గంలో కూడా కొంచెం రెడ్డన్న గారు, ఇందాక మీరు చెప్తూ ఉన్నారు డ్రగ్స్, ఈ వేధింపులు, హింస కారణంగానే ఎన్నో జంటలు ఆ కారణంతో విడిపోతున్నారని అంటున్నారు. నిజంగా ఆ స్థాయికి చేరిందండి సమస్య? చాలా ఎక్కువగా చేరింది. మీరు మనం ఉడతా పంజాబ్ అన్నాము, ఆ ఉడతా పంజాబ్లో కొందరు పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు నాకు స్నేహితులు ఉన్నారు కొందరు, వాళ్ళతో మాట్లాడినప్పుడు సార్ సినిమాలో చూపించింది ఓన్లీ 50%ఏనో, అంత ఈ మహమ్మారి ఆ విధంగా అందరి జీవితాల్లోకి ప్రవేశించి నాశనం చేసింది అని చెప్తారు. ఉడతా పంజాబ్లో ఎంత దారుణంగా అనుకుంటామో మనము దానికి 2 ఎక్కువగా ఆ పంజాబ్లో జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు కూడా ఇక్కడ మనం ఏదిలే మా ఇంట్లో ఏం లేదు తెలియలేదు మామూలుగా ఉందనుకుంటాం, కానీ
ఈ మహమ్మారి చాప కింద నీరులా అన్ని దగ్గరికే వెళ్ళిపోతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. దానివల్లనే ఈ మహమ్మారి ఇంత విపరీతంగా అందరి జీవితాల్లోకి తొంగి చూస్తుంది, జీవితాలను నాశనం చేస్తుంది. మనం ఇంత క్రితం నేను నార్కోటిక్స్ లో పనిచేసినప్పటికీ ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందంటే, ఈ ఇప్పుడేదో తెలంగాణ లో నార్కోటిక్ స్పెషల్ డిపార్ట్మెంట్ ఒకటి సందీప్ సాండీల గారు, వారు నేను కలిసి పనిచేసాం ఓల్డ్ సిటీలో. సో వారు చాలా చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు, వెరీ గుడ్ ఆఫీసర్. సో ఆయన కూడా చాలా ట్రై చేస్తున్నారు. అయినా కూడా బొమ్మడిగా ప్రతిరోజు కోకొల్లలుగా మీరు పేపర్ తెలిస్తే ఏదో ఒక దగ్గర డ్రగ్స్ 1, 2, 3 సంఘటనలు ఉంటాయి, అది పెద్ద మొత్తంలో. సో ఇప్పుడే ఇంత ఉందంటే ఇంకా ఇప్పుడు పట్టుకునే వాళ్ళ సంఖ్య 1% to 2%. మీరు ఇది గమనించండి. మనము డ్రగ్స్ ఏదైతే ఎయిర్పోర్ట్లో కానీ రైళ్లలో కానీ ఈ విధంగా ఏమైతే సీజ్ చేస్తున్నామో ఇది 1 కాకపోతే 10% అనుకోండి. 90% డ్రగ్ సప్లై ఈ విధంగానే జరుగుతూ ఉంది. రైట్. ఉమారాజు గారు, డ్రగ్స్కు బానిసైన వ్యక్తుల్లో అబద్ధాలు చెప్పడం, హింసాత్మక ప్రవర్తన, ఆర్థిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని అంటుంటారు. నిజమేనా అండి? వాటిని మనం సులభంగా గుర్తించగలమా? అవునండి, చాలా వరకు ఇది కరెక్ట్. ఎందుకనంటే వాళ్ళకి నార్మల్లీ వాళ్ళు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మేము చూసేది ఏంటంటే చాలా టాలెంటెడ్ అయి ఉంటారు, చాలా ఇంటెలిజెంట్స్ అయి ఉంటారు. వాళ్ళకి స్పెషల్ టాలెంట్స్ కూడా కనిపిస్తాయండి. దాంట్లో ఒకటి అబద్ధాలు చెప్పటమే కాదు, మ్యానిపులేషన్ కూడా ఉంటుంది. మనకి వాళ్ళ అవసరానికి తగినట్లుగా వాళ్ళు ఇతరులని నమ్మించటం, అట్లానే వాళ్ళకి ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ మూలంగా అట్లానే డబ్బులు లేనప్పుడు కూడా చాలాసార్లు హింసకి వెళ్ళటం జరుగుతుంది. ఒకటేంటంటే మనకి వీళ్ళకి డ్రగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు కూడా చాలా అవసరం ఉంటుంది, పని ఉండదు. ఎందుకనంటే వాళ్ళు ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, అట్లానే సొసైటీ పరంగాను అన్ని విధాలుగా వాళ్ళు డౌన్ అయిపోయి అన్నీ కోల్పోయి ఉన్నప్పుడు ఆర్థిక అంటే ఉద్యోగం అట్లాంటిది ఏమి ఉండదు, పని చేయలేరు, పని చేసినా ఎక్కువ కాలం దానిలో ఉండలేరు. అలాంటప్పుడు వాళ్ళు ఇలాంటివన్నీ కూడా అంటే బెగ్, బారో ఆర్ స్టీల్ అలాంటి కండిషన్స్కి వచ్చినప్పుడు ఇలాంటివి జరగటం చాలా కామన్ అండి. ముఖ్యంగా వీళ్ళకి ఫ్యామిలీలో మరి ఇంట్లో వాళ్ళు కనుక డబ్బులు ఇవ్వకపోతే మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని ఏదో ఒక విధంగా అబద్ధం చెప్పో, మ్యానిపులేట్ చేసో, లేకపోతే వాళ్ళతోటి తనని తను హర్ట్ చేసుకోవటం కూడా జరుగుతుంది. వాళ్ళని ఈజీగా గుర్తించగలమా? గోడకేసి కొట్టుకోవడం. ఏంటి సార్ చెప్పండి రెడ్డన్న గారు. అనేక సందర్భాల్లో చంపిన సందర్భాలు అనేక సందర్భాల్లో హైదరాబాద్ లో చూసుకుంటే ఒక ఇండస్ట్రీ కేసులు ఉన్నాయి సార్. మనం హైదరాబాద్ లో చూసుకుంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ తాతగారు 75 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఆ అబ్బాయిని అమెరికాకి పంపించి చదివించి మంచి విద్యాబుద్ధులు నేర్పించుకొని ఇక్కడికి ఇండియాకి తీసుకొస్తే ఆ అబ్బాయి అక్కడ నార్కోటిక్ డ్రగ్కి అలవాటు పడ్డాడు. ఇక్కడికి వచ్చి నేను మీ బిజినెస్లో డైరెక్టర్ని అవుతానంటే వీడు అలవాట్లు చూసి భయపడి, వద్దు బాబు 4 కోట్ల రూపాయలు ఆయనకు ట్రాన్స్ఫర్ చేసి నువ్వు ఏదన్నా బిజినెస్ చేసుకోమంటే ఈ నార్కోటిక్ డ్రగ్ అలవాటు పడి నన్ను డైరెక్టర్ను చేస్తావా లేదా అని వాడు అక్కడికి వచ్చి ఆయన నేను కాదు అంటే చంపేశాడు. తల్లి ముందే చంపేశాడు. సో వీళ్లకు నార్కోటిక్ డ్రగ్స్ కి అలవాటు పడిన వాళ్ళు ఎంతకు చైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు. చాలా సందర్భాల్లో నేను చేసిన కేసుల్లోనే ఒక చూస్తాను, తల్లి దగ్గర నుంచి నక్లెస్లు దొంగతనం చేయడము, ఇరిగిపోయిన ఇంట్లో వస్తువులు దొంగతనం చేయడము, దొంగతనం వేరే వాళ్ళ పైన నెట్టేయడము, డబ్బులు దొరకకపోతే ఇంట్లో ఉన్న ఏ వస్తువులైనా తాకట్టు పెట్టడం, తాకట్టు పెట్టిన వాళ్ళని చూశాను. సో దేనికైనా వెనకాడరు. ఆ టయానికి వాడికి దొరకకపోతే తాను చవ్వడానికి, చంపడానికి కూడా వెనకాడరండి. కరెక్ట్ సార్. ఉమారాజు గారు, వారిని సులభంగా గుర్తించగలమా? గుర్తించవచ్చండి. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు చూసారా, ఏ విధంగా మనం అవతల వ్యక్తులు ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు అట్లాంటప్పుడు ఎలా అనేది. ముఖ్యంగా వాళ్ళ సివిల్ స్కోర్ చూస్తే
మనకి అది కూడా చాలా అవసరం అండి ఈ రోజుల్లో. వాళ్ళకి చాలా వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు, అది ఎలా ఖర్చు అవుతుంది ఏంటి, ఇట్లాంటివి కూడా మనం అట్లానే కొన్నిసార్లు ప్రొఫెషనల్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. అలాంటివి కూడా మనం చూసుకుని పెళ్ళిళ్ళు వాటికి వెళ్ళటం, ముందుకు వెళ్ళటం మంచిదండి. చర్చ ఇంకా కొనసాగిద్దామండి. అట్లా మనకి చెప్పండి ఉమారాజు గారు, చెప్పండి, కన్క్లూడ్ చేయండి. అదేంటి, అయితే మనం వీటిని గుర్తించాలి అని అంటే ఫస్ట్ మనం పూర్తి తరీకాలో పూర్తిగా ఒక పర్సన్ని మన లైఫ్లోకి ఆహ్వానిస్తున్నాం, మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం అని అంటే అది ఈ రోజుల్లో డాటర్ ఇన్ లా అయినా సన్ ఇన్ లా అయినా ఎవరినైనా సరేనండి, పూర్తిగా మనం అన్ని విధాలా తెలుసుకుని ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్ ఎట్లాంటిది అనేది తెలుసుకుంటే కూడా ఆ పర్సన్స్ గురించి మనం అందాజా వేసుకోగలుగుతాం. ఓకే అండి. రెడ్డన్న గారు, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన యువతలో చాలా మంది మొదటిసారి నేరస్తులు కాకపోయినా వ్యసనం వల్ల నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ అనేవి ఒక మామూలు వ్యక్తిని నేరస్తుడిగా ఎట్లా మార్చుతాయండి? వీళ్ళు ఏమంటే డ్రగ్స్ ఇవాళ అలవాటు పడ్డారంటే ఆ టయానికి ఆ డ్రగ్ ఉండి తీరాలి. అందుకోసం వాళ్ళు ఏమి చేయడానికి వెనకాడరు. నాకు తెలిసిన కొన్ని సందర్భాల్లో చైన్ స్నాచింగులు చేసిన సందర్భాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్కి వెళ్ళి టెలిఫోన్ స్నాచింగులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అది తీసుకువెళ్ళి అమ్మేసి ఆ పూట గడవాలి. సో దొంగతనం చేయడానికి ఎందుకు వెనుకాడరు? ఇంట్లో తల్లిదండ్రులు దాచుకున్న డబ్బుల దగ్గర నుంచి వాళ్ళ నగల దగ్గర నుంచి కూడా దొంగతనాలు చేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అదే కాకుండా ఒక అబ్బాయి వేరే ఫ్రెండ్ మోటార్ సైకిల్ తీసుకొని పోయి ఆ మోటార్ సైకిల్లో ఉండే రికార్డ్స్, అంటే వాడు ఏదో పోయి వస్తాను ఎక్కడ దాకా బస్ స్టాండ్ దాకా ఏదో చెప్పేసి తీసుకొని దాంట్లో ఉండే ఆర్సీ తీసుకొని పోయి వాడు కుదోబెట్టి, అంటే డ్రగ్ బానిసయ్యి బండి తెచ్చి ఇచ్చినాడు. ఇది తీసుకుపోయి ఆర్సీ తీసుకుపోయి వేరే దగ్గర కుదోబెట్టినాడు. అంతెందుకు, వీళ్ళు ఇంట్లో ఉండేటువంటి ఏ వస్తువునైనా ఇప్పుడు దూరంగా ఏదో దాచిపెట్టింటాడు విలువైన వస్తువు, దాన్ని తీసుకుపోయి బజార్లో దాచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. చాలా నగలు కుదోబెట్టిన సందర్భాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా ఏదైనా వెహికల్ ఏదో కొనిస్తే దాన్ని కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది, నాకు తెలిసిన ఒక అబ్బాయి చైన్ స్నాచింగ్ చేసి పట్టుబడ్డాడు. ఇంజనీరింగ్ చదువుతాడు. ఆ అబ్బాయి ఈ చైన్ డబ్బులు రాలేదు, ఏం చేయాలో తెలియదు, డ్రగ్కు అలవాటు పడ్డాడు, చైన్ స్నాచింగ్లు మొదలుపెట్టినాడు. 4-5 చైన్స్, అది కూడా చైన్ స్నాచింగులు ఎలా చేయాలి అని యూట్యూబ్లో తర్వాత ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మరీ దొంగతనాలకు పాల్పడ్డాడు. సో ఈ విధంగా వాళ్లకు డ్రగ్గు టయానికి దొరకనప్పుడు, డబ్బులకు సమకూరినప్పుడు ఏమి చేయాలి, ఏం చేస్తే మనకు డబ్బులు సమకూరుతాయి అనే విధంగా వాళ్ళు చాలా మందిని, అదే అంతెందుకు కొందరిని మోటార్ సైకిల్లో ఎక్కించుకుపోయి డ్రాప్ చేసి వాని దగ్గర మధ్యదారిలో డబ్బులు సెర్చ్ చేసి వాని దగ్గర డబ్బులు కొట్టేసి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా డ్రగ్స్ మహమ్మారికి అలవాటు పడినోడు ఆ టయానికి డబ్బు దొరకకపోతే ఏమి చేయడానికి, చంపడానికి కూడా వెనకాడరు. రైట్ అండి. ఉమారాజు గారు, పునరావాస కేంద్రానికి వచ్చే వారిలో ఈ కుటుంబ సమస్యల తీవ్రత ఎట్లా ఉంటుంది? ఒక కుటుంబంలో భర్త లేకపోతే భార్య కావచ్చు డ్రగ్స్కు బానిస అయితే జీవిత భాగస్వామి ఎట్లా స్పందించాలి? జీవిత భాగస్వామే కాదండి, యాక్చువల్లీ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా చాలా కరెక్ట్గా ఎసర్టివ్గా ఉండాలి. మనకి ఎడిక్షన్ అయిపోయి మనం డిఎడిక్షన్ సెంటర్ దాకా రాకముందే చాలా రోజులు ఇట్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. అలాంటప్పుడు మనకి ముందు నుంచే అర్థమవుతుంది వాళ్ళు యూజ్లో ఉన్నారు, అబ్యూసా లేకపోతే ఎడిక్షనా అనేది మనకు తెలుస్తుంది. కానీ అప్పుడు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ చాలా వరకు స్టిగ్మాలో ఉంటారు. అట్లానే మనం ఈ ప్రాబ్లమ్ని మనం చేయగలం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. మా అబ్బాయి నేను చెప్తే వింటాడు, లేకపోతే మా చుట్టాలు చెప్తే వింటారు, ఫలానా ఆయన చెప్తే వింటారు, లేకపోతే నేను అలిగి వెళ్ళిపోతే సరిపోతుంది, లేకపోతే నేను బెదిరిస్తే అవుతుంది. ఇలాంటిది ఏది కూడా ఆ డిసీజ్ వచ్చిన తర్వాత, వ్యసనంలోకి వెళ్ళిన తర్వాత అది పని చేయదు. అలాంటప్పుడు ఫస్ట్ అవగాహన చేసుకుని కరెక్ట్గా హెల్ప్ అడగటానికి స్టిగ్మాని బ్రేక్ చేయాలి. ఫస్ట్ మొహమాటం, స్టిగ్మా, ఎవరిని ఏదైనా అనుకుంటారనే విషయాలను పక్కన పెట్టి మనం హెల్ప్ తీసుకుంటే చాలా ఎర్లీగా
మనం ఇది చేయగలుగుతాం. అట్లానే పర్వాలేదు ఎవరికి కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలామందిని మనం చూస్తున్నాం, నువ్వు ఇంట్లో తాగు బయట తాగపాక నేనే మారుస్తాను, అది సినిమాలో ఏదో ఒక సినిమాలో అయినట్లుగా మన ఇంట్లో ఈ డిసీజ్లో అవటం చాలా కష్టం. అందుకని ఆ మిత్స్ని ఫస్ట్ మనం ఆ మిస్కాన్సెప్షన్ మిత్స్ని మనం తెలుసుకోవాలి, రియాలిటీలోకి వచ్చి హెల్ప్ తీసుకోవటం. అట్లానే బీ ఎసైటివ్, నో అనేది చెప్పటం ముందు నుంచి ఫస్ట్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అండి. ఫ్యామిలీ మెంబర్స్ నో అని చెప్పడానికి మొహమాట పడకూడదు. ఆ విధంగా మనం చాలా త్వరగా ఇది గనక మనం ఎడ్యుకేట్ అయ్యి మన ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేస్తూ మన అందరం కూడా సొసైటీలో దీని గురించిన అవగాహన ఉంటే ఇట్ ఈస్ నాట్ వెరీ బిగ్ ప్రాబ్లం. రెడ్డన్న గారు మీరు చెప్పండి, డ్రగ్ పెడ్లర్స్పై కఠిన చర్యలతో పాటు ఎవరైతే అడిక్ట్స్ ఉన్నారో వారి డీ అడిక్షన్ కానీ కౌన్సిలింగ్ కానీ ఎంత అవసరం, ఆ విషయంలో నిజమైన ఫలితాలు రావాలంటే ఏం చేయాలి? అతి ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రారంభించాలండి. తల్లిదండ్రుల అశ్రద్ధ వల్లే పిల్లలు ఈ అడిక్షన్కు పాల్పడుతున్నారు. ఒకటి, తల్లిదండ్రులు స్కూల్ నుంచో కాలేజ్ నుంచో వాడు కొడుకు వస్తే వాడితో అరగంట గంట స్పెండ్ చేయండి, చెప్తాడు. వాడి బ్యాగ్ తీసుకోండి, ఎర్రా నాన్న చాలా అలసిపోయినట్టున్నావని నువ్వు మాట్లాడి ఒక అరగంట కూర్చోగలిగితే వాడు అంటే అప్పుడు మా నాన్న నా దగ్గరకు వస్తాడు, సాయంత్రం నేను ఏదో డ్రగ్గులు ఎక్కడో తాగేసిపోతే నాకు ఇబ్బంది పడతాననేటువంటి భ్రమ వాళ్ళలో, ఇది డేంజరస్, నన్ను చెక్ చేస్తారు, అప్పుడప్పుడు నా రూమ్లోకి వచ్చి కూర్చుంటారు. ఎరా నాన్న నీ ఇప్పుడు ఏమైనా దరిద్రమైన వ్యవహారం అంటే పిల్లోడిని ఒక రూమ్లో పెడుతున్నారు, అమ్మాయిని ఒకే రూమ్లో పెడుతున్నారు. ఆ వేరే వేరే రూముల్లో వాళ్ళు పోరు, వాళ్ళు తలుపేసుకుంటూ చూడడం లేదు. ఒకటి, తలుపు తీసే పెట్టాలా. ఏ టైం అయినా తల్లిదండ్రులు ఆ రూమ్లోకి వెళ్ళి ఏంట్రా ఏం చెప్తున్నావు, అబ్బో ఇంత పెద్ద బుక్ చదవాలా అని అప్పుడప్పుడు పరామర్శిస్తూ ఉండాలా. అదేవిధంగా కాలేజీల్లో స్కూళ్ళల్లో ఎప్పుడైనా కూడా ఒక పాఠ్యాంశంగా పెట్టండి అని చాలా రోజులుగా చెప్తున్నాను, అది జరగటం లేదు. ఆ మార్కుల కోసమైనా చదివి ఆ దుష్ప్రభావం వల్ల జీవితాలు ఏ విధంగా దుర్భరం అవుతాయి, నాశనం అవుతాయి అనేది వాళ్ళ మైండ్లో పుడుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు ఏం చేయాలో, వాడి ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు, ముఖ్యంగా ఈ అలవాటుకు బానిసలను చేసేది ఫ్రెండ్స్ మంచోళ్ళు అయితే డెఫినెట్గా దీని నుంచి బయటపడతారు. వాళ్ళే ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినేది 10%, స్కూళ్ళల్లో కాలేజీల్లో వాళ్ళ లెక్చరర్ల మాట వినేది 20%, మిగతా 70% వాళ్ళ ఫ్రెండ్స్ మాటే వింటారు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పైన ఒక కన్నేసి వాళ్ళని ద్వారా తెలుసుకొని మనవాడు ఏదైనా అలవాట్లకు లోనవుతున్నా అంటే దాని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేయగలిగితే కొంతవరకు మేలవుతుంది. అదేవిధంగా ప్రభుత్వం రైట్ తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించాం ప్రజల్లో. అదేవిధంగా ప్రజలందరిలో కూడా ఈ డ్రగ్స్ మహమ్మారిని గురించి జరిగేటువంటి అనర్థాల గురించి ప్రతినిత్యం ప్రతి ఇంట్లో కూడా మాట్లాడుకునేటట్టు చేయగలిగితే దీని నుంచి వాళ్ళని కొంచెం దూరం చేయగలుగుతాం. అది చేయకపోతే అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో కూడా దీని గురించి చర్చలు జరగాలి. ఇది ప్రజల్లో ప్రతి ఇంటికి చేరాలి. అప్పుడే మనం దీని నుంచి కొంచెం ప్రజలను అవగాహన కల్పిస్తే దూరం చేయగలుగుతాం. చివరిగా ఉమారాజు గారు మీరు చెప్పండి, చాలా మంది ఒకసారి ట్రై చేసా లేదా ఫ్రెండ్స్ వల్ల మొదలైంది అంటుంటారు. అంటే ఒక ప్రయోగంగా మొదలైన అలవాటు ఎట్లా వ్యసనంగా మారుతుంది, ఇట్లాంటి వాటిని ఆదిలోనే ఎట్లా ఆపాలి, కొంచెం బ్రీఫ్గా చెప్పండి. యాక్చువల్లీ ఇది ఫస్ట్ అసలు స్టార్ట్ అవుతుంది కుతూహలంతో అండి. ఎవరి దగ్గర నుంచైనా విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఆ బాటిల్స్ కానివ్వండి, ఆ కలర్స్ కానివ్వండి చూసినప్పుడు మన పిల్లల్లో కానివ్వండి ఇది అసలు ఏంటో తెలుసుకుందాం అనే కుతూహలంతో మొదలవుతుంది. ఆ తర్వాత అది అప్పుడప్పుడు అలవాటు అంటే ఒకేషనల్గా ఏదైనా ఒక ఒకేషన్లో, తర్వాత జాయ్ఫుల్ అంటే వీళ్ళే ఎంజాయ్ చేసే స్టేజ్, అండ్ దెన్ సోషల్, అండ్ దెన్ అవును ఎడిక్షన్ ఒక డిసీజ్ అనేది పిల్లలకి తెలియచేయడం. ఇందాక సార్ చెప్పినట్లు పాఠ్యాంశాల్లో ఆల్రెడీ బుక్స్లో కూడా వాళ్ళకి పాఠ్యాంశాల్లో వచ్చేసినాయండి. నవచేతన అనే బుక్ని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. ఒక 10th మనకి 1 మిలియన్ టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఆలోచన ఉంది. అలాంటిది రావటమే. ఇవన్నీ కాకుండా ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఇంట్లోనూ కూడా మనం మామూలు డిస్కషన్లో కూడా
ఈ విషయాన్ని మాట్లాడుకోవాలి. ఇది ఒక డిసీజ్. యూజ్, అబ్యూజ్ Okay. అండ్ ఎడిక్షన్ ఉమారాజు లోకి గారు. వెళ్తే ఎడిక్షన్ ఈజ్ ఎ డిసీజ్. అది ఎవరికైనా రావచ్చు అనేది తెలియచేయాలి. క్లోజ్ చేద్దాం. రైట్, ధన్యవాదాలండి రెడ్డన్న గారు, అలానే అట్లాగే ఉమారాజు గారు ఎలా- చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి ఉమారాజు గారు. రెడ్డన్న గారు థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.